తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం కేరళ వెళ్లనున్న ముఖ్యమంత్రి ఏప్రిల్ 2వ తేదీ వరకు అక్కడే ఉంటారు. 2 రోజుల పాటు కేరళలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 2వ తేదీ రాత్రి తిరిగి హైదరాబాద్ వస్తారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు ఏపీ సెక్రటేరియట్లో క్వాంటమ్ వ్యాలీపై సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన వహించనున్నారు. ఈ మీటింగ్ కు క్వాంటమ్ ప్రతినిధులు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. నేడు గుజరాత్ లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్లోని కోబా తీర్థ్ లో సామ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభిస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఓవరాల్ గా బడ్జెట్ సమావేశాలు 10 రోజుల పాటు జరిగాయి. 82 గంటల 47 నిమిషాల సభ నడిచింది. ఈసారి 125 మంది సభ్యులు మాట్లాడారు. ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు 10 బిల్లులను శాసనసభలో ప్రవేశపెడితే అందులో 10 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఒక బిల్లు సిఫారసు కొరకు సెలెక్ట్ కమిటీకి ఇచ్చారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అసెంబ్లీలో వెనుకేసుకు రావడం సిగ్గుచేటన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్. అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి ఊసరవెల్లిలా పార్టీలు మారే వ్యక్తి మహిపాల్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన మైనింగ్ మాఫియాపై సిబిసిఐడికి ఇచ్చి విచారణ జరిపించాలని హరీష్ కు సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నిర్మల్ జిల్లా ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇబ్రహీంపట్నంలో ఏప్రిల్ 2న సభ్యులకు నోటీసులు ఇవ్వాలని, 4న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. అదే రోజు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది ఈసీ. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎస్పీడీసీఎల్ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఏఐ హ్యాకథాన్ను వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ టెక్నాలజీ వినియోగంలో భాగంగా ఏఐ ద్వారా గత 3 సంవత్సరాల డేటాను విశ్లేషించి ప్రాంతాల వారీగా లోడ్ అంచనాలు సిద్ధం చేశామన్నారు. దీనివల్ల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ టెక్నాలజీతో వినియోగదారుల సమస్యలకు తక్కువ సమయంలో గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. బాధితుల నుంచి 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్ జేసీబీని ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశారు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి. బాధితుడి ఫిర్యాదుతో ట్రాప్ చేసి హరిప్రసాద్ రెడ్డిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డికి ఏసీబీకి చిక్కిన విషయం తెలుసుకున్న తిమ్మాజిపేట ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అవినీతి ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఒక పోలీస్ అధికారి ఎంతగా ప్రజలను జలగలాగా పీడించి ఉండకపోతే అంతలా వాళ్ళు సంబరాలు చేసుకుంటారని టౌన్ ప్రజలు చర్చించుకుంటున్నారు. తన ఒంటిపై ఉన్న నగలని అసలైన బంగారు ఆభరణాలే అంటున్నాడు గోల్డ్ మ్యాన్ సూర్యబాయ్. నకిలీ నగలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని, అందుకే తనను అనగదొక్కాలని చూస్తున్నారని చెబుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల విచారణ జరుగుతోందని, తనకు మరో నోటీసు ఇచ్చారని తెలిపాడు. కేసు విచారణలో ఉండగానే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఫిలింనగర్ లో సీరియల్ కిల్లర్ ను అరెస్టు చేశారు. చెవి కమ్మల కోసం వృద్ధులను హత్య చేశాడు డ్రైవర్ వాసు. అక్కినేని నాగేశ్వరరావు ఇంట్లో 30 ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న వృద్ధురాలి యాదమ్మ ఈ నెల 11న కనిపించకుండా పోయింది. ఈ కేసులో వాసును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వృద్ధురాల్ని కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు వాసు. చెవి కమ్మల కోసమే హత్య చేసినట్టు అంగీకరించాడు. ఆవకాయ పచ్చడి పెట్టాలంటూ కారులో తీసుకెళ్లి చంపేసినట్టు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మధ్య మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్క్ఫెడ్ ద్వారా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో రైతులను దోచుకు తింటున్నారు ప్రైవేట్ వ్యాపారులు. గిట్టుబాటు ధర రాకపోవడంతో మార్కెట్ కార్యాలయానికి తాళం వేశారు రైతులు. దాంతో మార్కెట్లో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో బ్లాక్ మార్కెట్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దందా గుట్టురట్టు చేశారు పోలీసులు. బహిరంగ మార్కెట్లో ఈ సిలిండర్లకు ఎక్కువ ధర ఉండటంతో పంజాగుట్ట శ్మశాన వాటికలో డంప్ చేసి సిలిండర్లను విక్రయిస్తున్నారు. బ్లాక్ దందాకు చెక్ పెట్టింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సిండికేట్ గా ఏర్పడి కమర్షియల్ గ్యాస్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంది ముఠా. 414 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఒక్కో సిలిండర్ను బ్లాక్ మార్కెట్లో 6,000కు పైగా అమ్ముతున్నాడు డీలర్ అమీర్. అతడితో పాటు 9 మందిని అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీగూడలో ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కిరాణా దుకాణంలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్టు వెలుగులోకి వచ్చిందని, దాంతో ఆకస్మికంగా దుకాణంపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ ను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యాజమానిపై కేసు నమోదు చేశారు. మెహదీపట్నంలో నాణ్యత లేని కాండీలు, లస్సీ తయారు చేస్తున్న అక్రమ ఐస్ క్రీం యూనిట్ పై అధికారులు దాడి చేశారు. యూనిట్ యజమాని సయ్యద్ ముషారుద్దీన్ అరెస్టు చేశారు. ఈ దాడిలో సుమారు 5.4 లక్షల విలువైన సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు బయట కొనుగోలు చేసే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్తగా వహించాలని సూచించారు అధికారులు. పేదరిక నిర్మూలనే ఆశయంగా పెట్టుకుని P4 ప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు. పేదరికం లేని సమాజం కోసం మొదలుపెట్టిన మహాయజ్ఞానికి ఏడాది పూర్తి చేసుకున్నామన్నారు. P4 సేవలకు పాదాభివందనం చేస్తున్నామన్నారు సీఎం. P4 కార్యక్రమం తనకి ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానం దేనికి పనికిరాదని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని అనేది రాష్ట్రం ఇష్టమని, గతంలో కూడా 4,000 కోట్లు కేటాయించి 2,000 కోట్లకే పనులు చేశారని అన్నారు. రాజధాని నిర్మాణం అలా జరిగితే ఎప్పటికీ పూర్తవుతుందని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు ఊరట లభించింది. లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టు ఊరటనిచ్చింది. రాజమండ్రి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను జిల్లా న్యాయమూర్తి గంధం సునీత రద్దు చేశారు. అదే సమయంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2 నిందితురాలుగా లక్ష్మీదుర్గ ఉన్నారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 50,000 చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు తెలిపింది. పాస్పోర్ట్ను కోర్టుకు అప్పగించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏపీ రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం భద్రతపై దృష్టి పెట్టింది. రాజధానికి వస్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు అధికారులు. 6 చోట్ల చెక్పోస్టులు ఏర్పాట్లు సోదాలు చేస్తున్నారు. తూళ్లూరులో 2, తాడేపల్లి 2, మంగళగిరిలో 2 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దళారులను అడ్డుపెట్టుకుని సన్నకారు రైతులను దోచుకుంటుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 2 ఎంఆర్ఓలు, ఆర్డీఓ సాంబశివరావు ఆక్వారంగం రైతులను పట్టి పీడిస్తున్నారన్నారు. ఆక్వా రైతు సమస్యలపై జాయింట్ కలెక్టర్కు పేర్ని నాని ఫిర్యాదు చేశారు. బందరు మండల పరిధిలోని చిన్న రైతులను చెరువులు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రెవెన్యూ యంత్రాంగం, మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారన్నారు. 100 ఎకరాల రైతులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. 2 ఎకరాల రైతులపై ఆంక్షలు విధిస్తూ వికృత సంస్కృతికి రెవెన్యూ సిబ్బంది పాల్పడుతుందన్నారు. విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వాహనంలోని ప్రయాణికులను దింపేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది.
రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటన కారణాలపై ఆరా తీస్తున్నారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం చింతలపూడి పంచాయతీ పరిధిలోని మదనగరువులో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. నీరు తాగడం వల్ల టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తున్నాయని వాపోతున్నారు గిరిజనులు. గ్రామ సమీపంలో నీటి వనరులు లేకపోవడంతో కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు గిరిజనులు. ప్రకాశం జిల్లా దర్శి రిలయన్స్ మార్ట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మార్ట్లో లేబుల్ లేని పలు రకాల వస్తువులను గుర్తించారు. కుళ్లిపోయిన పండ్లను గుర్తించి చెత్తబుట్టలో పడివేశారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే ప్రచారం, నామినేషన్ల పర్వం జోరందుకుంది. టీవీకే అధినేత నటుడు విజయ్ కూడా నామినేషన్ సమర్పించారు. విజయ్ ఈ ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తూర్పు తిరుచి నుంచి బరిలో దిగుతున్నారు. నిన్న పెరంబూర్ స్థానంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో 520 కోట్ల ఆస్తులు ప్రకటించారు విజయ్. మొత్తం ఆస్తులు 519.72 కోట్లు ఉండగా నికర సంపద 504 కోట్లకు పైగా ఉంది. షేర్లు, డిపాజిట్లు, బాండ్లు ప్రధానంగా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 115.13 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. చెన్నైలో విలువైన భూములు, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయని అఫిడవిట్లో నమోదు చేసుకున్నారు. ఏపీలో వాతావరణ పరిస్థితులు ఒకేసారి 2 విధాలుగా మారుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. అలాగే విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఇవాళ మొత్తం 8 మండలాల్లో